రైట్. అదేవిధంగా నాగోల్ డివిజన్ కానీ లేదా నూతనంగా ఏర్పడిన జిఎస్ఐ డివిజన్ కానీ ఈ 2 డివిజన్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు? రాజకీయంలో మనము అంటే బేసిక్ స్టెప్ నుంచి అంటే రాజకీయాలు అంటే ఎప్పటి నుంచో లాస్ట్ 20 years నుంచి రాజకీయాలు ఉన్నామండి. ఎంతోమంది నాకన్నా ముందు పెద్ద మనుషులకు పెద్దవాళ్ళకి అవకాశం వచ్చింది. లాస్ట్ ఒక 8 years నుంచి అన్న నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే నాకు కూడా ఇవ్వండి అన్న అంట. ఈసారి వచ్చే వరకు యూత్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు అని తెలిసినప్పుడు నాకు అవకాశం ఇవ్వమని చెప్పాను. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమైనా ప్రజలకు సేవ చేసుకుంటా అని ఆశిస్తున్నానండి. అసలు కార్పొరేటర్ టికెట్ పిఎంఆర్ రాజు గారికి ఎందుకు ఇవ్వాలి? ఎంతోమంది సీనియర్ నాయకులు స్టార్టింగ్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీని బలోపేతం కృషి చేసిన నాయకులు ఉన్నారు. అసలు మీకు ఎందుకు ఇవ్వాలి కార్పొరేటర్ టికెట్ అంటే ఏం చెప్తారు? అంటే నేను చేసే సేవా కార్యక్రమాలు అనుకోండి అండి, నాకు ఉన్న డివిజన్లో మీరు తప్ప ఇంకెవరు సేవా కార్యక్రమాలు చేయట్లేరా? అంటే లేరని నేను అంటలేను కదండి, నేను వేరే వాళ్ళు చేస్తలేరు నాకే కావాలని అంటలేను కదా. నాకు అవకాశం ఏమైనా అడుగుతున్నాను నేను. నాకు అవకాశం ఇస్తే నేను కూడా పబ్లిక్కి ఇప్పుడు ఎన్రోల్ చేసారు కదండి, నాకు అవకాశం ఇస్తే నేను కూడా పబ్లిక్కి సర్వీస్ చేసుకుంటా అని చెప్తాను. నేనైతే అన్యాయంగా అయితే పబ్లిక్ని అయితే వేరే ఉద్దేశంతో పీడించి అటువంటి క్యారెక్టర్ అయితే నాది కాదండి. ఉన్న దాంట్లో నిమ్మలంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చి నాకు టికెట్ వచ్చి చేస్తే పబ్లిక్కి సర్వీస్ చేసుకుంటాను. సర్వీస్ అనేది రాజకీయాలు ఉంటేనే చేయాలా, నార్మల్గా కూడా చేయొచ్చు కదా? ఇన్ని రోజులు అట్నే చేశాను కదండి, ఒకసారి కార్పొరేటర్ల గురించి చేద్దామని. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అయితే చేస్తూనే ఉన్నాయి, ఏదో దానికైతే మంచికి చెడుకి అన్నిటికీ సర్వీస్ చేస్తూనే ఉన్నా కదా. ఇంకొంచెం అంటే మనము ఫస్ట్ నుంచి కూడా నేను తిరిగిన బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా పొలిటికల్గా కొంచెం ఎదగాలి అని అనుకుంటున్నా. ఈసారి నాకు ఎందుకో ఆ అవకాశం కనపడుతుంది. ఆ ఉద్దేశంతో మళ్ళీ నాకు కూడా వస్తుందేమో అని ఆశిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ మీ కష్టాన్ని మీ ప్రయాణాన్ని గుర్తించి మీకు ఇచ్చే అవకాశం ఉందా టికెట్? అనుకుంటున్నా అండి. అంటే ఈసారి యూత్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని వింటున్నాను నేను. ఉన్నోళ్ళందరూ యూత్, ముస్లింలు అయితే ఎవరు లేరు కదా మీ డివిజన్లో? ఉన్నారు కానీ ఆశించేటోళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారండి. మీరు ముగ్గురు పేర్లే చెప్తారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆస్పిరెంట్లు ఆల్మోస్ట్ 9 members ఉన్నారు. ఓకే, నాగోల్ జిఎస్ఐ డివిజన్లో. ఇప్పటివరకు మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మా డివిజన్లో సమస్యలు అంటే మెయిన్ వచ్చేసి బండ్లగూడ చెరువు ఒకటే అండి, నాగోల్ చెరువు ఒకటండి. అంటే చెరువు లాస్ట్ ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదండి, బాగా డ్రైనేజ్ వాటర్ బాగా కలిసాయండి. అంటే ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కాదండి, ఇప్పుడు బండ్లగూడ చెరువు ఆల్మోస్ట్ సాయిబ్ నగర్ ఆటో నగర్కి వెళ్ళి వచ్చి డ్రైనేజ్ కలుస్తుండండి. అక్కడ కాలుష్యం అయ్యి అక్కడ చాలా ఇబ్బంది పడుతురండి. అక్కడికి వెళ్ళి ఆ బండ్లగూడ చెరువు అయిపోయింది, అక్కడికి వెళ్ళి మూవ్ అయ్యి మళ్ళీ నాగోల్ చెరువులోకి వస్తుందండి. నాగోల్ చెరువు చాలా అసలు పరిస్థితి బాగాలేదండి చెరువు.